ప్రేమను పంచే తల్లి లేదు. తండ్రి ఉన్నా ఆయన నేను అర్థం చేసుకోను. దిక్కులేని నేనేం చేయను స్వామి. చెల్లెమ్మా, నీకు తల్లి లేదు, నాకు చెల్లి లేదు. నీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు నుంచి మరిద్దరం అన్నా చెల్లెలు. నీ ప్రాబ్లం ఏంటి చెల్లెమ్మా? ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చేసానన్నయ్య. కానీ మా నాన్న రౌడీలు పెట్టి నా కోసం వెతికిస్తున్నాడు. నాకు భయంగా ఉంది. భయపడాల్సిన పనేం లేదు. భయం అన్నది మన బయటొట్టలేనే లేదు చెల్లెమ్మా. చెల్లెమ్మా, ఈ గాలి రంగీలా గాడి గాలి తగిలిందంటే కేడీలు రౌడీలు పారిపోవాల్సిందే. ఎందుకన్నయ్య? నువ్వు స్నానం చేయవా? నీకు అలా అర్థమైందా చెల్లెమ్మా? సర్లే, నేను నీకు షెల్టర్ ఇస్తాను. కాకపోతే మా ఇంట్లో మా బావ ఒకడు ఉంటాడు. నీకేం అభ్యంతరం లేదుగా చెల్లెమ్మా? అతను మంచోడేనా? నాకన్నా చాలా మంచోడు. కాకపోతే నేను రౌడీలు తరుముతున్నారు, వాడిని అప్పులో తరుముతున్నారు. నువ్వు ఒక్క 10,000 హెల్ప్ చేస్తే వాడి ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తా. నీ బాకీ నీకు పువ్వులో పెట్టి తీరుస్తా చెల్లెమ్మా. సైడ్ జిప్పులోనే 10,000 ఉన్నాయంటే మెయిన్ జిప్పు పైన. థ్యాంక్ యూ చెల్లెమ్మా. పోదాం పద. నేను బ్యాగ్ పట్టుకుంటా చెల్లెమ్మా, నేను పట్టుకుంటా. ఈ దుఃఖం ఎట్లకే నీ పూలను తగిలిచి ఇట్టుకు అట్ట. ఏంటో ఎక్కడ పడుకున్నావు? కమిషన్ ఇచ్చాగా. ఇది పడుకోవడం బావా? అబ్బా, నా కష్టాలేవో చెప్పమంటావు. నాకుంది ఒక బుల్లి చెల్లి, దానికి ఫిక్స్ అయింది పెళ్ళి. పెళ్ళి వద్దని చేస్తోంది లొల్లి, బావిలో దూకుతారంటోంది అమ్మా వెళ్ళి. దూకుండా ఆపు, నువ్వు వెళ్ళి. అయ్యయ్యయ్య, అదంతా నీ చేతిలోనే ఉంది. 2 రోజులు షెల్టర్ ఇచ్చావంటే మా దారి మేము చూసుకుంటాం బావా. బావా? బావా ఏంట్రా కొత్తగా? నువ్వు బావని, ఆ పోరు నా చెల్లెని, మీ ఇద్దరు బావమరదలని ఇంటి వరకు చెప్పొచ్చా బావా? చెప్పు. బావా మరదళ్ళు కాదా? అదే బావమరదలు కాబట్టే బావమరదలని చెప్పావు. వస్తున్నా. ఇక్కడ ఆచారం దెబ్బతిని అపచారం జరిగిపోయేలా ఉంది. అయ్యో, జరిగితే జరగనివ్వండి. 25 ఏళ్లుగా ఏ అపచారం జరగక నాది గ్రహచారం దెబ్బతింది. దేఖో దేఖో, ఆ అమ్మాయిని చూస్తే కష్టాల్లో ఉన్న సీతాదేవిలా ఉంది. తుమ్మే ఎవా? హారతి ఇస్తా. నేనే వస్తా.